హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ముందుగా మొదటిగా అర్హుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ యొక్క అర్హుల లిస్టులో ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని, అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ యొక్క పేర్లు ఆధారంగానే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తేల్చి చెప్పింది. ఇక అర్హుల లిస్ట్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకున్న తర్వాత మీ పేరుందా లేదా అనేది కూడా మనం తెలుసుకున్న తర్వాత ఏం చేస్తే రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పిఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా ఈ నెల 24న బీహార్లో జరిగే ఒక కార్యక్రమంలో డబ్బులు అనేది కూడా రైతులందరి ఖాతాలలో కూడా జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని అయితే తెలిపింది. ఇక అర్హుల లిస్ట్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలనే దానిపైన కింద డిస్క్రిప్షన్లో, అంటే క్రిందటి వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసి క్యాప్చా ఉంటుంది, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీ యొక్క నేమ్ అనేది కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడ మీ పేరు చూపిస్తున్నట్లయితే ఖచ్చితంగా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ 19వ విడత నిధులు అనేది కూడా ఈ నెల 24వ తారీఖున నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.